జూన్ 14, 15, 16వ తారీఖులో కన్యరాశి వారికి ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఇలా అంటారు. అది తెలిస్తే మీరు తప్పకుండా ఎగిరి గంతేస్తారు. అయితే జూన్ 14, 15, 16వ తారీఖులో కన్యరాశి వారికి ఏ వ్యక్తి ఫోన్ కాల్ చేస్తారు? అది తెలిస్తే ఎందుకు ఎగిరి గంతేస్తారు? శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్యరాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. అలానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులని కన్యరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఏం జరుగుతుంది, వీరి యొక్క గోచారం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వీరు కొంతమందితో సంప్రదింపులతో తీరిక అనేది ఉండదు. విశ్రాంతంగా వీరు ఉండరు. అవిశ్రాంతిగా పనిచేస్తూనే ఉంటారు. అంతేకాకుండా పని భారం అనేది ఆకాశాన్ని అంటుతుంది అని చెప్పుకోవచ్చు. అకాల భోజనం, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ యొక్క నిర్ణయాన్ని వాయిదా వేయండి. పనులు సానుకూలంగా మీకు సాగిపోతాయి. అంతేకాకుండా మరింత శ్రమించవలసిన అవసరం ఉంది. నగదు చెల్లింపు విషయంలో మాత్రం కన్యరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటే వీరికి సమస్యలు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీరి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి వీరికి ఆర్థికంగా బాగుండాలి అన్నా, ఆర్థికంగా సమస్యలు తొలగిపోవాలి అన్నా, కుటుంబ పరంగా సమస్యలు తొలగిపోవాలి అన్న ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కొన్ని విషయాలను మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటాయి. ఎందుకంటే మీ యొక్క పాత పెట్టుబడి నుంచి మంచి లాభాలను పొందవచ్చు. మీ కుటుంబంలోని సీనియర్ సభ్యుడు మీకు ఏదైనా సలహా ఇస్తే మీరు దానిపై చర్య తీసుకోవటం చాలా మంచిది. కుటుంబ సభ్యుడి అంటే మీ యొక్క కుటుంబ సభ్యులలో ఒకరు అయినటువంటి వారు ఆ యొక్క అవార్డు లభిస్తే మీరు సంతోషంగా ఉంటారు. మీ యొక్క అనవసరమైనటువంటి పనుల జాబితాను తయారు చేసి వాటికి సమయం అనేది వృధా చేయటం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ పనులను బయటి వ్యక్తి నుంచి సలహాలు తీసుకోవటం ఎందుకు అంటే వారు మీకు ఎప్పుడూ కూడా సలహాలు ఇవ్వచ్చు. అంటే కొన్ని విషయాలలో మాత్రం అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల నుండి సలహాలు పొందటం చాలా ఉత్తమం. ఇక అదేవిధంగా సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. దీంతో మీ యొక్క మనసు సంతోషంగా ఉంటుంది. మీ యొక్క బంధువులు అలానే కుటుంబంలో నుండి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది. మీకు మీ యొక్క కుటుంబం ఈ సమయంలో పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగులు అలానే కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు బాధ్యతలను నేర్చుకోవటం అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలను సక్రమంగా ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి బాధ్యతను నేర్చుకోవాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా, వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. చాలా రంగాల్లో కూడా విజయం సాధిస్తారు. మీరు చేసే పనులకు సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. వినోద కార్యకలాపాలపై మీ యొక్క ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలోని ఏవైనా విషయాలపైన మీరు సలహాలు తీసుకోవచ్చు. ఉద్యోగులు రోజు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. మీరు స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు
మీకు మిశ్రమ ఫలితాలు పొందవచ్చు. అలానే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు. ఈరోజు మీకు ధైర్యం అలానే శౌర్యం పెరుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ యొక్క మాట ప్రవర్తనతో ఇంటా బయట సానుకూల ఫలితాలొస్తాయి. మీ పిల్లలు ఈరోజు మీ నుంచి ఏదైనా అడగవచ్చు. అంటే ఏదైనా ఆశించవచ్చు. ఒక గిఫ్ట్ కానీ లేదా ఇంకేదైనా సరే మీ పిల్లలు మీ నుంచి ఆశించవచ్చు. అలానే మీరు ఏదో ఒక పని కోసం అంటే మీకు అకస్మాత్తుగా తిరగాల్సిన అవసరం అయితే ఉండవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు కుటుంబ సభ్యులు వ వస్తూ పోతూ ఉంటారు. ఇది మిమ్మల్ని ఈజీగా ఉంచుతుంది. అలానే మీరు ఏదైనా ఆస్తిని చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి అంటే ఇక ఈ యొక్క కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు అనేక రంగాల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే ఈరోజు వీరు ఎవరితోనూ వాదనకు దిగకూడదు. మీ యొక్క కుటుంబ సభ్యులు మీకు అంటే ఖచ్చితంగా కూడా మెరుగుపడేటటువంటి సహాయం అయితే చేస్తారు. అంటే మీరు జీవితంలో ఎదిగేటటువంటి క్రమంలో మీరు ఎదగటానికి వారు ఖచ్చితంగా అంటే మీ యొక్క లైఫ్ అనేది ఇంకా మెరుగుపడటానికి, మీ కుటుంబ సంబంధాలు మరికాస్త బలపడటానికి వారు ఖచ్చితంగా కూడా మీకు ఎల్లవేళలా తోడుంటారు. ఈరోజు మీరు వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే గనక అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోవాలి. అంతేకాకుండా చట్టానికి సంబంధించిన ఏ కేసులోనైనా సరే మీరు విజయం సాధించవచ్చు. ఈరోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే రోజు అవుతుంది. మీ కుటుంబ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మెరుగుపడతాయి. వ్యాపారాలు ఈరోజు లావాదేవీల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు అయితే ఈరోజు శుభ ఫలితాలు అందుకుంటారు. మీ యొక్క కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఈరోజు ఏదైనా సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు, అవి మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి. అంటే మీ యొక్క పెద్దల నుంచి పొందినటువంటి సలహాలు, సూచనలు ఈ సమయంలో మీకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలతో డబ్బు పెట్టుబడి పెట్టడం వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ యొక్క మనస్సులో ఉన్న కొన్ని సమస్యలను కూడా మీ యొక్క తండ్రితో చర్చించవచ్చు. మీ యొక్క పనిలో ఎవరిని కూడా భాగస్వామిగా చేర్చుకోకూడదు అని చెప్పుకోవచ్చు. కొత్త వాహనం కొనాలి అనేటటువంటి కోరిక నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారులకు శ్రమ ఖచ్చితంగా ఫలిస్తుంది. ఆశించిన లాభాలు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు. మీ యొక్క కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాఫీగా సాగిపోతుంది. అయితే ఈరోజు మీకు లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే గనక మంచి ఫలితం అయితే ఉంటుంది. ఇక మీకు జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. మరి ఎలాంటి ఫోన్ కాల్ వల్ల మీకు ఏం జరుగుతుంది, ఎలాంటి ఫోన్ కాల్ అనేది వస్తుంది, ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కుటుంబ సభ్యులు, మీకు బాగా కావలసిన వ్యక్తులు, మీ యొక్క ప్రాణ స్నేహితులే కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, వారు ఏదైనా ఒక పనిని మొదలు పెడుతూ ఉంటారు. ఆ పనిలో విజయాన్ని కూడా పొందుతారు. వ్యాపారంలో కూడా అభివృద్ధిని చూస్తారు. కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాభివృద్ధికి ఈ సమయంలో మీరు చేసేటటువంటి కష్టం ఖచ్చితంగా కూడా ఫలిస్తుంది అనేటటువంటి వార్తను వినటం వల్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇక కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక శుభవార్తను వింటారు. అది విన్న వెంటనే ఎగిరి గంతేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సకాలంలోనే ఫలితాలు అందుతాయి. అంటే ఏదైనా సరే మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసినా, ఏది చేసినా అవి అతి త్వరగానే మంచి లాభాలను తెచ్చిపెడతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.